నసుల్రాబాద్ మండలం దుర్గి గ్రామ శివారులో గల సోమేశ్వర ఆలయం. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. అదేంటంటే పూర్వం సోమేశ్వర మహర్షి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఇక్కడ ఈ శివలింగం తెలిసిందని, ఇది పుట్టలింగం అని ఇక్కడి భక్తుల నమ్మకం. సోమేశ్వరుని ఆలయ విశిష్టతను కాశీలోని అక్కడ శిలా శాసనం ఉందని, ఈ సోమేశ్వర ఆలయం దక్షిణ కాశీగా కూడా పిలువబడుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. కాశీ వెళ్లలేని వాళ్ళు సోమేశ్వర ఆలయం వెళ్లి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కోరుకున్న కోరికలు తీర్చే శివుడుగా భావిస్తారు. దీని చరిత్ర 1500 సంవత్సరం క్రితం దుర్వాసన మహర్షి ఇక్కడ పరిపాలించేవాడు. అప్పటి నుండి 1500 సంవత్సరాల నుండి ఈ ఆలయానికి చాలా విశిష్టత కలిగిన ఆలయం. శ్రావణ మాసంలో జాతర ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో శివునికి ఉత్సవాలు, అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆలయానికి విచ్చేసి కోరికలు తీర్చే కొంగు బంగారంలా భావిస్తూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శివుడి దర్శనం చేసుకుని అనుగ్రహం పొందాలని చాలా భక్తులు వస్తుంటారు. ఇప్పటి ప్రజలు శివరాత్రికి శివస్వాములుగా వేసుకుని నిశ్చయగా భక్తి శ్రద్ధలతో 41 రోజులు శివుని ధ్యానంలో పూజించుకుంటూ శివరాత్రి రోజు శివ దీక్షను ముగించుకుంటారు. ఇక్కడ ఈ ఆలయం పూర్వం నిజాం పరిపాలనలో కూల్చే ప్రయత్నం చేశారు. కానీ కూల్చడానికి వెళ్లిన సైనికులు భయభ్రాంతులకు గురై వెళ్లిపోయారు. ఇక్కడ చరిత్ర ఈ దుర్వాసన పట్టణమని, ఇక్కడ వజ్ర వైడూర్యాలు సంత జరిగేదని దుర్గి గ్రామానికి పేరు ప్రఖ్యాతులు గాంచి ఉన్నాయి. నేను మధుసూదన్ రెడ్డి, బాన్స్వాడ నివాసిని. ప్రతి సంవత్సరము సోమలింగేశ్వర ఆలయానికి ఈ కార్తీక మాసంలో వస్తుంటాం, దంపతులతో వస్తుంటాం. అయితే సోమలింగేశ్వర యొక్క ఆలయం యొక్క పవిత్రత అందరికీ తెలుసు. ఇక్కడ జ్యోతిర్లింగం, పుట్టి జ్యోతిర్లింగం అని అంటారు. జ్యోతిర్లింగము, ఈ జ్యోతిర్లింగాన్ని మనము ఆరాధన చేస్తే మనలో ఉన్న కోరికలను నెరవేరుస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దీపాలను వెలిగించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానము అంటే జ్ఞానము ప్రసాదించి మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలుతాడు. అలాగే మనకు ఏవైనా అష్టైశ్వర్యాలను కలిగిస్తూ మనలో ఉన్న రోగాలు కానీ ఇంకేవైనా కానీ దేవునికి ఉంటే కూడా అవి కూడా మనకు రోగాల నుంచి కూడా భారీ కలిగిస్తాడు. ఆరోగ్యవంతంగా ఉండడానికి మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందాలి. ఓం నమః శివాయ. శ్రీ సోమలింగేశ్వరాలయం దుర్గి గ్రామం. ఇక్కడ నేను అర్చకుని 19 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాను. నేను ఈ సోమలింగేశ్వర ఆలయం చాలా పురాతనం. 1500 సంవత్సరాల క్రితం నుండి ఈ స్వయంభూ లింగము ఇక్కడ సోమభూపాలని రాజు పరిపాలించేవాడు కాబట్టి దీనికి సోమలింగేశ్వరాలయం అని పేరు పడ్డది. ఇక్కడ శివరాత్రి, శ్రావణ మాసము, కార్తీక మాసం చాలా పెద్దన పూజలు జరుగుతాయి. కార్తీకంలో దీపోత్సవము, శ్రావణ మాసం అభిషేకాలు, అర్చనలు, శివరాత్రి నాడు కూడా అభిషేకాలు, అర్చనలు ప్లస్ తెల్లారి మహా అన్నదానము జరుగుతుంది. ఇక్కడ మొక్కిన కోరికలు తీరుస్తూ ఉంటాడు మా సోమలింగేశ్వరాలయం. ప్లస్ సంతానం కానీ పెళ్ళిళ్ళ కానీ ఇబ్బంది అయితే ఇక్కడ నాగేంద్రుడు ఉన్నాడు, రాహుకేతు. అక్కడ పూజించి 9 మంగళవారాలు పూజ చేసినతో వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి కావాలి, పెళ్లి అవుతుంది, సంతానం లేని సంతానం కలుగుతుంది అని ఇక్కడ మా సోమలింగేశ్వరుని మొక్కుతారు. చాలా పురాతన దేవాలయం ఇది. రథము శివరాత్రి అని తెల్లారి రథము తిరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున అన్నదాన శాంతి కార్యక్రమం కూడా జరుగుతుంది. దుర్గి గ్రామం పెద్దలందరూ కలిసి జరుపుకుంటున్న ఉత్సవాలు. సోమలింగేశ్వర భగవానికి జై. నా పేరు విఠల్. నేను 15 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తూ ఉంటాను కాబట్టి చాలామంది ఈ టెంపుల్ని చాలా ఆరాధ్య దైవంగా నమ్ముతారు. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ మొక్కులు కోరుకోవడం కానీ, మ్యారేజ్ల కోసం కానీ, పిల్లల సంతానం కోసం కానీ ఇక్కడ వచ్చి మొక్కుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఈ సోమలింగేశ్వర ఆలయానికి రావడం జరుగుతుంది. ఈ సోమలింగేశ్వర దేవాలయం పూర్వము చాలా పురాతనమైనది. చాళుక్యుల రాజుల లాంటి కథలు ఎన్నో చెప్పడం జరుగుతుంది. 900 సంవత్సరాల క్రితం నాటిదని చాలామంది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయం అనేది మొదటగా తూర్పు దిశగా ముఖద్వారం ఉండేది. అప్పుడు ముస్లిం పరిపాలన కాలంలో అరచకాలు చేయడం వల్ల ఈ స్వయంభూపాలుడు ఉగ్రరూపం ధరించి ఈ పడమర దిశగా తిరిగిందని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ
కాశీ నుంచి వచ్చిన సాధు సత్పురుషులు కానీ మిగతా బయట పీఠాధిపతులు కానీ చాలా పురాతనమైన టెంపుల్, చాలా విశిష్టత కలిగిన టెంపుల్ అని స్వయంభూలింగంగా చాలా చెప్పడం జరుగుతుంది. ఇది శ్రావణ మాసము, కార్తీక మాసము, శివరాత్రి పర్వదినాల్లో మహారాష్ట్ర, కర్ణాటక నుండి చాలామంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ టెంపుల్కి 2 దిశలుగా ఒక శివలింగాలు ఉన్నాయి. కేదార్నాథ్లో ఉన్న శివలింగము ఇక్కడ కూడా అదే రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అది సంవత్సరాల కొద్దిగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కోరుకున్న భక్తులు జంట నావులకు పూజ చేయడం వల్ల కానీ, సంతాన ప్రాప్తి కానీ, వివాహం జరగడం కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయము దక్షిణ కాశీగా కూడా పేరు పొందింది. చాలా పురాతనమైన టెంపుల్. మొన్న 2-3 సంవత్సరాల క్రితము దీని పునర్నిర్మాణంగా పోచారం శంభురెడ్డి గారు దీన్ని ఈ కొత్తదనంగా పురాతన టెంపుల్ని నేటి జనరేషన్గా మార్చడం జరిగింది. ఓం నమః శివాయ.